హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్. ఈరోజు వీడియోలో బిర్యానీ టేస్ట్కి ధీటుగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. రైస్తో చేసిన రెసిపీస్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లోనే కాదండి, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక పూటన్నా అన్నంతో భోజనం చేయాల్సిందే. ఎంత చికెన్ వేసి ఫ్రైడ్ రైస్ చేసినా అన్నం పొడిగానే ఉంటుంది. అందులో కలుపుకొని తినడానికి చికెన్ సూప్ కూడా చేస్తున్నాను నా పద్ధతిలో. ఈ చికెన్ సూప్కి బోన్స్ ఎక్కువగా ఉండేలాగా తీసుకున్నాను. విత్ బోన్స్తో తీసుకొచ్చాము చికెన్ని. బోన్స్ని సపరేట్ చేసి ఇలా సూప్ చేశాను. మీట్తోని చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఈ చికెన్ సూప్ని ఒట్టిగా అయినా తినొచ్చు, అంత బాగుంది. ఫ్రైడ్ రైస్ కూడా ఒట్టిగా తినేలాగా చేస్తాను నేను. టేస్ట్ అంత బాగుంటుంది. కాకపోతే ఈసారి చికెన్ ఉందని చెప్పేసి సూప్ చేశాను. ముందుగా ఫ్రైడ్ రైస్కి చికెన్ సూప్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్కి చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మంచూరియా ఎలాగా ఫ్రై చేసి చేసుకుంటామని చేసుకోవచ్చు, నేనైతే అలా చేయట్లేదు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత బోన్లెస్ చికెన్ వేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకనివ్వాలి. నేను చికెన్ని ఉప్పు నీళ్ళలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను 1 గంట పాటు. చికెన్ సాఫ్ట్ ఉడుకుతుందని చెప్పేసి మూత పెట్టుకుని ఉడికిస్తే ఒక 2 నిమిషాలు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసరికి చికెన్ సగం ఉడికిపోతుంది. అలా కొంచెంసేపు ఉడికి చికెన్లో వాటర్ ఎగిరిపోతుంది అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే మసాలాలన్నీ ఉంటాయి కాబట్టి బిర్యానీ టేస్ట్ దగ్గరగా ఉంటుంది. మా పిల్లలు ఇంట్లో ఉంటేనే వాళ్ళ కోసం ఇలాంటి రెసిపీస్ చేస్తుంటాను. సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పెట్టుకున్న తర్వాత టీ గ్లాస్ వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. చికెన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి. మసాలాలను చికెన్ ముక్కకి బాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలు కూడా బాగా డ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్క తడిగా లేకుండా డ్రైగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి చికెన్ రెడీగా ఉన్నట్లు. ఈ చికెన్ ఫ్రైని తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుని ఇదే పాన్లో నేను చికెన్ సూప్ తయారు చేసుకుంటున్నాను. నేను తీసుకున్న చికెన్ బోన్స్ ఒక 1/4 కిలో ఉంటాయి. పాన్ అలాగా వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ వేసుకుని కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. షాజీరా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మంచి వాసన వస్తుంది. తర్వాతన సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసి వేయించుకోవాలి. పుదీనాని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా, అప్పుడే బాగుంటుంది. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకుంటూనే మరో పక్కన ఒక టమాటో, 5-6 జీడిపప్పులు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసి కలుపుకోవాలి. జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు పట్టుకుంటుంది, గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. టొమాటో కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కట్ చేసినవి. ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మన టొమాటో పేస్ట్ చేసుకుని మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని కలుపుకొని పోసుకోవాలి. ఆ వాటర్ ఎగిరిపోయి టొమాటో పేస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. టొమాటో జీడిపప్పు పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల సూప్ చాలా తిక్కుగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టొమాటో పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఈ గ్రేవీలో చికెన్ ముక్కలు కొంచెంసేపు ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకొని మిగిలిన మసాలాలు వేసుకోవాలి. పసుపు ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్, మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల అడుగు పట్టుకుంటుంది, కంగారు పడాల్సిన పని లేదు. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. నేను 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను, బోన్స్ బాగా ఉడకాలి కదా. కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. మనకు సూపు పలచగా ఉండాలంటే పలచగా ఉండగానే దించుకోవాలి, లేదు తిక్కుగా ఉండాలన్నా కానీ కొంచెం దగ్గర రానిచ్చి దించుకోవాలి. బాగా ఉడకపెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చికెన్ సూప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొక స్టవ్ మీదన ఫ్రైడ్ రైస్కి ఐరన్ కడాయి పెట్టుకున్నాను నేను. పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 గుడ్లు తీసుకున్నాను నేను. 3 గుడ్లు ముందు ఫ్రై చేసుకోవాలి. గుడ్లు వేయంగానే కదిలించొద్దు, ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటే బాగుంటుంది ఆమ్లెట్ లాగా. గుడ్లు బాగా చెదరకుండా చిన్నగా కదిలిస్తూ
కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎగ్స్ని టప్ మని సౌండ్ వచ్చేంత వరకు వేగించకూడదు. కొంచెం సాఫ్ట్గా ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇద్దరికి సరిపడా చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, అందుకని 3 గుడ్లు తీసుకున్నాను. నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ కన్నా చికెన్ టేస్ట్ ఎక్కువ తెలియాలని ఎగ్స్ తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. దీన్ని తీసుకొని సపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి, నా దగ్గర లేవు, నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, సగం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. నేను ఎల్లో, రెడ్, గ్రీన్ 3 ఉన్నాయి నా దగ్గర, అవి వేసుకుంటున్నాను. బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న క్యారెట్, కాలీఫ్లవర్ ముక్కలు వేసి వేయించుకోవాలి. క్యారెట్ ముక్కలు పచ్చి అని వేసుకోవచ్చు, నేను కాలీఫ్లవర్తో పాటు ఉడకబెట్టేసాను అవి కూడా. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్కి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను ఫ్రైడ్ రైస్కి బాస్మతి రైస్ తీసుకున్నాను. అన్నం పొడిగా వచ్చేలాగా వండాను. అలా వండిన అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. చికెన్ ముక్కలు వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. బాస్మతి రైస్ విడిగా వండినప్పుడు పొడిగా వచ్చేలాగా ఉండాలంటే అందులో కొంచెం నిమ్మరసం, నూనె వేసి వండుకుంటే పొడిగా వస్తుంది, చక్కగా తెల్లగా ఉంటుంది. అన్నం ఎగిరిపోయే టైంలో మనం దమ్ బిర్యానీ చేసుకోవడానికి పాన్ మీద పెట్టుకున్నట్లుగా పాన్ మీద పెట్టుకుంటే అన్నం ఇంకా పొడిగా ఉంటుంది. నేను చెప్పిన 2 విషయాలు పాటిస్తే బాస్మతి రైస్ వండినప్పుడు ముద్దగా అవ్వకుండా చక్కగా పొడిగా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట. బాస్మతి రైస్ వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి, అన్నం విరిగిపోకుండా. అన్నం వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్, మిరియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ తక్కువగా వేసుకోండి. చికెన్లో వేసాను, ఎగ్లో వేసాను, వెజిటేబుల్స్లో వేసాను, చూసుకొని వేసుకోవాలి. ఐరన్ కడాయిలో చేయడం వల్ల రైస్ బాగా హీట్ అవుతుంది, చాలా బాగా ఫ్రై అవుతుంది. రైస్ చిటపట్లాడడం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సైడ్ డిష్ కంపల్సరీ ఉండాలనేవి లేదండి, అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి ఒట్టిగానే బాగుంటుంది. నేను ఫ్రైడ్ రైస్ ఇద్దరు సరిపోయేలా చేశాను, అంతే సూప్ కూడా కొంచెం దిక్కుగానే చేశాను. చికెన్ సూప్ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సపరేట్గా బౌల్లో తీసుకోవాలి. చికెన్ లవర్స్ అందరూ కూడా నేను చేసిన 2 రెసిపీస్ చాలా బాగా ఇష్టపడతారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఆది హోమ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి. చికెన్తో 2 రకాల రెసిపీస్ చాలా బాగుంటాయి. 2 కూడా హెల్దీ రెసిపీసేనండి. నేను ఇందులో వాడకుండా ఏం వాడలేదు, సాసులు కూడా వేయలేదు. మంచి రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ కూడా చేయండి.